నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగ గారు అండి. ఈరోజు చిన్న కోరిక వచ్చింది మా మిస్సెస్ గారిని వడ తినాలని అనిపిస్తే, పాపం ఆవిడ నా గురించి చాలా కష్టపడి పిండికెళ్ళి పెట్టిందండి. ఎంత ఆనందంగా ఉందంటే, చాలామంది కోటేశ్వరులు లక్షల గారు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు తినలేరు. ఎంతసేపు డబ్బు గురించి ఆలోచిస్తారు. వాళ్ళు డబ్బు 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 మంచి తిండి తినలేనుడు వాడికి ఎన్ని కోట్లున్నా నా దృష్టిలో బికారోడే, నో డౌట్. ఇప్పుడు ఇంటికి వచ్చాను సార్, ఒక పావు గంట అయింది. అమ్మలాగా మా ఆవిడ కమ్మని తన చేతులతో వండి పెడుతోంది. నాలాంటి అదృష్టవంతుడు ఎవరు ఉండరండి. ఖచ్చితంగా నేను కోటేశ్వరుని కాదు, అలా అని తింటాను లోటు లేకుండా సంతోషంగా మిడిల్ క్లాస్ సామాన్యుడు. వీళ్ళకి ఎంత ఉన్నా కూడా డబ్బున్నోళ్ళకి వాడికి జబ్బులే. నాలాంటి పేదవాళ్ళకి ఎప్పుడు నెంబర్ వన్ ఉంటాం. ఖచ్చితంగా చెప్తానండి, ఇది ఇంత అదృష్టం. మంచి భార్య, మంచి ఇల్లు, మంచి పిల్లలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కోటేశ్వరుల కన్నా మించిన అదృష్టవంతులు. నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతాను. తప్పైతే ఏమైనా క్షమించండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఫుడ్ ప్రియుడు నేను. మనం ఏదో రేపు పొద్దున పోయిన తర్వాత ఏమి వెనక్కి అందరూ తెలిసిందే. ఖచ్చితంగా ఫుడ్ ప్రియుడిని. అందరూ కూడా సంతోషంగా సంపాదించుకుని వాళ్ళ భార్య బిడ్డలని సంతోషం చూసుకుని సంతోషం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగ గారు అండి.